ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి బీఫార్మసీ, ఫార్మడీ విద్యార్థులు మనకి ఈరోజు సీట్ అలాట్‌మెంట్ అయితే రావడం జరుగుతుంది. సీట్ అలాట్‌మెంట్‌ని ఆన్‌లైన్‌లో ఏ విధంగా చూసుకోవాలి? మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ఒకటి మెయిన్‌గా మనకి టైమింగ్ ఎప్పుడు చెప్పారు ఒకసారి వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌లో చూస్తే కిందకి స్క్రోల్ చేస్తే గనక మనకి ఈవినింగ్ 6 పీఎం తర్వాతని క్లియర్‌గా అయితే చెప్పుంటారన్నమాట. ఒక్కసారి పాయింట్ అయితే చూపిస్తాను అది కూడా. ఎందుకంటే మీకు కూడా అర్థమైతే కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ది అలాట్‌మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ మనకి డేట్ చెప్పారు. ఆఫ్టర్ 6 పీఎం అని చెప్పారు. 6 పీఎం అయిన తర్వాత వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మనకి పైన ఇక్కడ చూస్తున్నారు కదా! ఏపీ ఈసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్డ్ అని అలాగా పైన కూడా మనకి స్క్రోలింగ్ అయితే వస్తుంది. అండ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి ఈ విధంగా చూపిస్తూ అయితే ఉంటారన్నమాట. ఎంపీసీ వాళ్ళకి ఎలా రిలీజ్ చేసామని చెప్పారో బైపీసీ వాళ్ళకి కూడా అలా చెప్తారు. చెప్పినప్పుడు మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే అవ్వాలి. క్యాండిడేట్ లాగిన్. లాగిన్ అయిన తర్వాత మనకి ఫార్మాట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ కావాలి కాబట్టి, ఎక్కడొచ్చిందో తెలుసుకోవాలి కాబట్టి, ఇక్కడ సెకండ్ స్టెప్ పేమెంట్, అప్లికేషన్ ప్రింట్, వెబ్ ఆప్షన్స్ కింద అలాట్‌మెంట్ అయితే ఉంది కదా! ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేశారనుకోండి, మనకి ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్లా కాదా అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా మీకొచ్చిన కాలేజ్ పేరు, దాంట్లో బీఫార్మసీ అయినా, ఫార్మసీ అయినా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా అయితే తెలుసుకోవచ్చు. సింపుల్ పద్ధతి. వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ముఖ్యంగా ఇక్కడ ఒకసారి చూసుకుంటే గనక, మనకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. వచ్చిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ మనకి దీని మీద ప్రెస్ చేస్తే ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో మనకి ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. అది ఓపెన్ చేశారనుకోండి మనకి ఈ విధంగా ఏ కాలేజ్ వచ్చిందో అని క్లియర్‌గా మనమైతే తెలుసుకోవచ్చన్నమాట. సింపుల్ ప్రాసెస్. కంగారైతే పడాల్సిన అవసరమే లేదసల. మనకి 6 పీఎం తర్వాత రిలీజ్ చేస్తారు. ఎటువంటి లేట్, ఎటువంటి డిలే అయితే ఉండదు. అర్థమవుతుంది కదా! సింపుల్ స్టెప్స్ కాకపోతే మెయిన్‌గా పీడీఎఫ్ కూడా 2, 3 కాపీలు తీసి పక్కనైతే పెట్టుకోండి. అర్థమవుతుంది కదా! సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈవినింగ్ పీఎం తర్వాత రిలీజ్ చేస్తారు. వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్‌లో మెయిన్‌గా ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్‌తో పాటు ఉమెన్‌కి సంబంధించి స్పెషల్‌గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ గాని, మనకి స్టడీ గాని, ప్లేస్‌మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్‌గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో, మెయిన్‌గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికొస్తే గనక బీఫార్మసీ, ఫార్మడీ, మనకి మెయిన్‌గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి కౌన్సిలింగ్‌లో కన్వీనర్ సీట్స్‌తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్‌కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్‌గా గైడ్ చేస్తారు. సో, ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజ్ ఎంత, హాస్టల్ ఫీజ్ ఎంత అని క్లియర్ కట్‌గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా! స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.